తెలంగాణలో రేవంత్ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ నేతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. కొత్త పీసీసీ కార్యవర్గం ఇయాలో రేపు విడుదల అవుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. అయితే మొదట జంబో కార్యవర్గం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మినీ కార్యవర్గం అనే చర్చ గాంధీ భవన్లో నడుస్తుంది. అసలు కేబినెట్ విస్తరణ ఎలా జరుగుతుందో, ఏ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారో ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు టీపీసీసీ కార్యవర్గంపై ఆశావహులు అంత కండ్లు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లిస్టు ప్రిపేర్ అయింది. ఏఐసీసీ అగ్ర నేతలు టిక్ చేస్తే చాలు లిస్టు బయటకు వస్తుంది అంటున్నారు గాంధీ భవన్ వర్గాలు. అయితే మొదట 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 60 మంది జనరల్ సెక్రటరీల లిస్టు బయటకు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల సంఖ్య తగ్గుతుందని ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంది. కేరళ, ఒడిశా రాష్ట్రాలకు ఇప్పటికీ అధిష్టానం పీసీసీ కార్యవర్గ లిస్టును విడుదల చేసింది. ఈ లిస్టులో వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను కూడా నియమించింది. అయితే ఇందులో ఒడిశాలో వైస్ ప్రెసిడెంట్ల సంఖ్య 7, జనరల్ సెక్రటరీల సంఖ్య 10 ఉండగా, ఇక కేరళలో కొత్త పీసీసీ అధ్యక్షుడితో పాటు 3 వర్కింగ్ ప్రెసిడెంట్లను మాత్రమే నియమించింది. దీంతో తెలంగాణ పీసీసీ కార్యవర్గం సైతం జంబో లిస్టుగా ఉండకపోవచ్చని వార్తలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ కార్యవర్గం 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 15 మంది వైస్ ప్రెసిడెంట్లు, 30కి మించకుండా జనరల్ సెక్రటరీలతో మినీ కార్యవర్గ లిస్టు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల్లో రాబోయే మంత్రివర్గం విస్తరణ, టీపీసీసీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే లిస్టులో తమ పేరు ఉంటుందా ఉండదా అంటూ టెన్షన్ పడుతున్నారు. రైట్గా తెలంగాణ కేబినెట్ విస్తరణ రేపు మాపు అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం, అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలు ఆశలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో మరి ఎలా ఉండబోతుంది, సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, దీపిక, మీరన్నట్టుగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మరొక వైపు ప్రభుత్వంలో ఎట్లాంటి పదవులు మాకు వరిస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏర్పడి 1.5 పైగా అయింది. మరొక వైపు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ 9 నెలలు అవుతుంది. ఒకవైపు అటు పార్టీ పదవులు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఈ రెండిట్లలో కూడా తమకు అవకాశం వస్తుందా అంటూ కూడా ఆశావాహులైతే ఎదురు చూస్తున్నారు. మొదటగా మీరన్నట్టు పార్టీకి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటికే అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి కొన్ని అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి పార్టీ పదవులను విడుదల చేసింది మొన్నటికి మొన్న ఏఐసీసీ. ఇక ఇయాల లేదా రేపు మీరన్నట్టుగా అటు కార్యవర్గానికి సంబంధించి కూర్పులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో పాటుగా అధికార ప్రతినిధులు వాటన్నిటిని కూడా కొద్ది రోజు ఇయ్యాల లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇక పార్టీ పదవులు ఇటు ప్రభుత్వంలో ఉన్న వారికి పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఇవ్వమని ఇప్పటికే ఏఐసీసీతో పాటుగా టీపీసీసీ కూడా నిర్ణయం తీసుకుంది. మొన్న ఇచ్చినటువంటి లిస్టులో కూడా అనుబంధ సంఘాలు మినహా మిగతా కీలకమైనటువంటి ఉన్నటువంటి వాటిలలో అట్లాంటి వారికే అవకాశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూసాం. ఇక ఇటు మంత్రివర్గ విస్తరణకు వచ్చేసరికి కనుక మనం చూసుకుంటే, మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల వారిగా, ఉమ్మడి జిల్లాల వారిగా పదవుల విషయం, మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇప్పటికీ 11 మంది, సీఎంతో పాటుగా మహబూబ్, మిగతా ఆదిలాబాదు, నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ ఉమ్మడి 4 జిల్లాలకు ఇప్పటివరకు కూడా మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించలేదు. దాంతోపాటుగా సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలు కానీ, లంబాడాలు కానీ, ముదిరాజులు కానీ, యాదవులు, మైనార్టీలకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా ఎవరికి అవకాశం కల్పించలేదు. ఈ విధంగా ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ బీసీ కులగణన అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చ చేయడం జరిగింది. తాను పాదయాత్ర చేసినప్పుడు కూడా పాదయాత్ర చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఆయా ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని గుర్తించే దాన్ని కులగణన చేయాలి. కులగణన చేసి జనాభా తమాషా ప్రకారం పార్టీ పదవులు కానీ లేకపోతే వారికి వచ్చేటువంటి ఫలాలు, అభివృద్ధి ఫలాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు వారికి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనైనా బీసీ కులగణన అంటే కులగణన చేయడం వల్ల జరిగేటువంటి
ఏం జరుగుతుంది అనేది తాను పాదయాత్ర ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫలాలు అందించడం కోసమే బీసీ కులగణన రాష్ట్రంలో చేసినారు. ఇక పార్టీ పదవులు ఒకవైపు ప్రభుత్వంగా చేస్తూనే మరొక వైపు పార్టీలో కూడా అదే స్థాయిలో జనాభా తమాషా ప్రకారం మనకు అవకాశాలు కల్పిస్తేనే జనాలు మనల్ని నమ్ముతారని చెప్పేసి కూడా పార్టీ భావించింది. దాంట్లో దాన్ని బేస్ చేసుకొనే ఇప్పుడు మెజారిటీగా ఉన్నటువంటి కులాలకు కూడా ఆయా సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఉమ్మడి జిల్లాల వారిగా కనుక మనం చూసుకుంటే 4 జిల్లాల్లో ఒకటి నిజామాబాద్ నుంచి ఇప్పటికే సుదర్శన్ రెడ్డి పేరు మొదటి నుంచి కూడా చర్చలో ఉంది. తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని. మరొక వైపు కొత్తగా ఇప్పుడు నిజామాబాద్ నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో కూడా పెద్దగా అవకాశం కల్పించలేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి ఖాళీల్లో మహేష్ కుమార్ గౌడ్ను కూడా మంత్రివర్గంలో తీసుకోవాలి, తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక వర్గం భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరొక వైపు గడ్డం కుటుంబంకు ప్రేమ్ సాగర్ రావుకు పెద్ద ఎత్తున ఒక రాజకీయ యుద్ధం నడుస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కాకా కుటుంబం కాకా రాజకీయం ఉన్నటువంటి ఆ రాజకీయాన్ని బేస్ చేసుకొని తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు కూడా తనకు అదే హామీ ఇచ్చారని చెప్పేసి గడ్డం వివేక్ వెంకటస్వామి అదే స్థాయిలో వారు కోరుతున్నారు. మరొక వైపు ప్రేమ్ సాగర్ రావు నేను ఇప్పటివరకు పార్టీ మారలేదు, ఎవరు పార్టీ మారినా కష్టాల్లో నష్టాల్లో అన్నిట్లలో కూడా నేను ఉన్నాను, కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తనకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కోరుతున్నారు. మరొక వైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మంత్రివర్గంలో చోటు లేకుండా దాదాపు అటు కాంగ్రెస్ కానీ టీడీపీ బీఆర్ఎస్ ఎవరు కూడా లేదు, కేవలం కాంగ్రెస్ అట్లాంటి పరిస్థితులను తీసుకొచ్చింది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి వారికి కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పి ఆ పరిధిలో ఉన్నటువంటి, ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచిందే చాలా తక్కువ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపుదారులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు. ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరొక వైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు. ఇక సామాజిక వర్గాల వారిగా కనుక చూసుకుంటే యాదవ సామాజిక వర్గం రాష్ట్రంలో మెజార్టీగా జనాభా ఉంటుంది. యాదవ ముదిరాజ్, దాంతోపాటుగా మాదిగ సామాజిక వర్గము, లంబాడాలు, ఈ ముస్లింలు వీరందరికీ కూడా ఎవరికో ఒకరికి ఆయా జిల్లాల వారిగా అవకాశం కల్పిస్తే అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించినట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. దాంతోపాటుగా రిప్రజెంటేషన్స్ కూడా అదే స్థాయిలో ఏఐసిసికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా ఇస్తున్నారు. కాబట్టి చూడాలి. మరొకటి స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఇటు కార్యవర్గం చేసినట్టుగానే లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అనేది అయితే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్